మనకేంటంటే ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్లో అంటే ఎంటైర్ మనం తీసుకునే పవర్ సిస్టమ్స్లో ట్రాన్స్మిషన్ లైన్స్లో మెయిన్గా 4 ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఒకటి ఏంటంటే కరోనా ఎఫెక్ట్, అనదర్ వన్ ఏంటంటే స్కిన్ ఎఫెక్ట్, నెక్స్ట్ ఏంటంటే ప్రాక్సిమిటీ ఎఫెక్ట్, నెక్స్ట్ వన్ ఏంటి అనదర్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఫెరాంటీ ఎఫెక్ట్. సో మనం ఏంటంటే ఇప్పుడు ఫెరాంటీ ఎఫెక్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫెరాంటీ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే మనకు మనం ఏంటంటే ఎప్పుడు కానీ పవర్ని ట్రాన్స్మిట్ చేస్తాం. సో సెండింగ్ ఎండ్ సైడ్ అంటే జనరేటింగ్ స్టేషన్స్ నుంచి లోడ్ సెంటర్స్కి పవర్ అనేది ట్రాన్స్మిట్ చేస్తాం. సో పవర్ ట్రాన్స్మిషన్ చేసినప్పుడు మనకు జనరేషన్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని మనం సప్లై ఎండ్ అంటాం. అదేవిధంగా లోడ్ అంటే కన్సూమర్స్ ఎవరైతే ఉంటారో అంటే ఏంటి డొమెస్టిక్ కానీ కమర్షియల్ కానీ ఇండస్ట్రియల్ కానీ అగ్రికల్చర్ సెక్టర్ కానీ సో ఇలాంటి వాటన్నిటిని మనం లోడ్ అంటాం. సో అలాంటి లోడ్ సెక్టర్ని మనం ఏమంటాం అంటే ఇక్కడ రిసీవింగ్ ఎండ్ అంటాం. సో ఎప్పుడైతే ఈ యొక్క రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ అనేది సెండింగ్ ఎండ్ వోల్టేజ్ కంటే ఎక్కువ అవుతుందో దాన్నే మనం ఏమంటాం అంటే ఇక్కడ ఫెరాంటీ ఎఫెక్ట్ అంటాం. సో జనరల్గా ఏంటంటే మనం సెండింగ్ ఎండ్ సమ్ వోల్టేజ్ అనేది అప్లై చేసాం అనుకోండి. సో మిడిల్లో ఇన్ బిట్వీన్ అంటే ఈ యొక్క ట్రాన్స్మిషన్ నెట్వర్క్ అనేది మనకు షార్ట్, మీడియం, లాంగ్ ఇలా ఉంటాయి కదా. సో అక్కడ బేస్డ్ అపాన్ డిస్టెన్స్ని బట్టి మనకి ఏంటంటే ఈ యొక్క పవర్ ట్రాన్స్మిషన్ అనేది చేస్తాం. సో మనం సెండింగ్ ఎండ్ సైడ్ సమ్ వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడు సో ఇన్ బిట్వీన్ మనం తీసుకునే యొక్క ట్రాన్స్మిషన్ నెట్వర్క్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే లైక్ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, కండక్టెన్స్ ఇలాంటి వాటి వల్ల నాకేమవుతుందంటే సమ్ లాస్ అనేది జరుగుతుంది. సో ఈ యొక్క లాస్ వల్ల నాకేమవుతుంది డెఫినెట్గా నేను ఎంతైతే సప్లై ఇస్తానో అంత సప్లై వోల్టేజ్ అనేది నాకు రిసీవింగ్ ఎండ్ సైడ్కి వచ్చేసరికి రీచ్ అవ్వదు. సో రిసీవింగ్ ఎండ్ సైడ్కి రీచ్ అవ్వకుండా నాకేమవుతుంది ఇప్పుడు నేను సెండింగ్ ఎండ్ 100 వోల్టేజ్ ఇచ్చాను, 100 కిలో వోల్ట్స్ ఇచ్చాను. ఈ రిసీవింగ్ ఎండ్కి వచ్చేసరికి నాకేమవుతుందంటే నాకు ఇక్కడ ఒక 85, 88 ఆర్ 90 ఇలా రీచ్ అవుతుంది. సో ఇన్ బిట్వీన్ నాకేమవుతుంది సమ్ లాస్ అనేది జరుగుతుంది. సో అది నార్మల్ కేసు. బట్ ఈ యొక్క ఫెరాంటీ ఎఫెక్ట్ కేసులోకి వచ్చేసరికి నాకేమవుతుందంటే ఈ యొక్క రిసీవింగ్ ఎండ్ సైడ్ అనేది గ్రేటర్ దాన్ సెండింగ్ ఎండ్. అంటే నేను సెండింగ్ ఎండ్ సైడ్ 100 కిలో వోల్ట్స్ సప్లై చేస్తుంటే రిసీవింగ్ ఎండ్కి వచ్చేసరికి నాకు 110, 115 ఇలా అయిపోతుంది. సో అది ఎందుకు వస్తుంది అనే ఆ ఎఫెక్టే ఇక్కడ నాకు ఫెరాంటీ ఎఫెక్ట్ అన్నమాట. సో ఇక్కడ నా ఫెరాంటీ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే సో రిసీవింగ్ ఎండ్. సో ఇక్కడ నా ఫెరాంటీ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే ఇక్కడ నాకు రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ becomes higher than the sending end voltage. సో ఫెరాంటీ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే నాకు రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ బికమ్స్ హయ్యర్ దాన్ ద సెండింగ్ ఎండ్ వోల్టేజ్. సో దీన్నే మనం ఏమంటాం ఫెరాంటీ ఎఫెక్ట్ అంటాం. ఈ యొక్క కేస్ అనేది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, ఈ యొక్క రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ అనేది గ్రేటర్ దాన్ సెండింగ్ ఎండ్ వోల్టేజ్ అనేది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అంటే నాకు మనం ఎప్పుడైతే లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ తీసుకొని సో రిసీవింగ్ ఎండ్ సైడ్ లైట్ లోడ్ కండిషన్ కానీ ఓపెన్ సర్క్యూట్ కండిషన్ కానీ సో అలాంటి 2 కేసెస్లో మాత్రమే ఈ యొక్క ఫెరాంటీ ఎఫెక్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే నాకు వెన్ ఏ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ సో ఇది ఎట్లా కనెక్ట్ చేస్తున్నాం మనము లైట్లీ లోడెడ్ ఆర్ ఓపెన్ సర్క్యూటెడ్. ఈజ్ లైట్లీ లోడెడ్ ఆర్ ఓపెన్ సర్క్యూటెడ్. సో ఈ 2 కేసులో అంటే లైట్ లోడ్ కండిషన్ కానీ ఓపెన్ సర్క్యూట్ కండిషన్ మాత్రమే ఈ యొక్క ఫెరాంటీ ఎఫెక్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో అదర్వైజ్ ఈ ఫెరాంటీ ఎఫెక్ట్ అనేది ఎగ్జిస్ట్ కాదు. ఓకేనా. సో ఇది ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట. సో ఇక్కడ నాకు ఇదేంటంటే ఈ ఎఫెక్ట్ అనేది ఏంటంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట. సో దిస్ ఎఫెక్ట్ సో అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది అన్నమాట. సో అన్ఎక్స్పెక్టెడ్. సో ఎందుకు అంటే నార్మల్గా వోల్టేజ్ డ్రాప్స్ అనేటివి ఎంటైర్ లైన్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింటాయి కాబట్టి. సో నార్మల్లీ వోల్టేజ్ డ్రాప్స్
సో అలాంగ్ ది లైన్, వోల్టేజ్ డ్రాప్స్ అలాంగ్ ద లైన్ ఎగ్జిస్ట్ అయ్యాయి అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఈ యొక్క ఫెరాంట్ ఎఫెక్ట్ అనేది, సో ఫెరాంట్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూసాం కదా, మరి ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి ఈ ఫెరాంట్ ఎఫెక్ట్ అన్నప్పుడు, సో వేర్ డస్ Ferranti effect, where does Ferranti effect occur? సో ఈ యొక్క ఫెరాంట్ ఎఫెక్ట్ మనకి ఎక్కడ నార్మల్గా చూస్తాము అంటే మనము, సో లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్లో చూస్తాం నార్మల్గా, లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్. సో లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్లో చూసుకుంటాం. సో లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అన్నప్పుడు ఎక్కడ అంటే మనకు 80 కిలోమీటర్స్ అంటే గ్రేటర్ దాన్ 80 కిలోమీటర్స్ లెంత్ ఎప్పుడైతే తీసుకుంటామో ఆ కేసెస్లో మనకు ఇది ఎగ్జిస్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం ఆపరేట్ చేసే వోల్టేజెస్, మనకు హై వోల్టేజ్, ఆల్ట్రా, ఎక్స్ట్రా హై వోల్టేజ్, ఆల్ట్రా హై వోల్టేజ్ ఇలా ఉన్నాయి కదా. సో ఇందులో ఈహెచ్వి అంటే 220 కేవీ అట్లాంటివి అన్నమాట, 132 కేవీ అది. సో ఈహెచ్వి కానీ యూహెచ్వి కానీ, యూహెచ్వి అంటే ఎంత వస్తుంది, 400 కేవీ, 765 కేవీ అలాంటి లైన్స్లో సో ఇది మనకి ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట ఫెరాంట్ ఎఫెక్ట్ అనేది. సో ఇంకోటి ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, లైట్ లోడ్ ఆర్ నో లోడ్ కండిషన్, లైట్ లోడ్ కానీ నో లోడ్ కండిషన్లో కానీ ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. సో దీన్ని ఇక్కడ కొన్నిట్లో మనం నెగ్లెక్ట్ చేసుకుంటాం. సో ఎక్కడ మనం నెగ్లెక్ట్ చేసుకుంటామంటే ఈ ఫెరాంట్ ఎఫెక్ట్ని మనము కొన్ని కేసెస్లో నెగ్లెక్ట్ చేసుకుంటాం. ఎక్కడ ఇట్ ఈస్ నెగ్లిజిబుల్ అంటే, సో షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ వచ్చేసరికి దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం, షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్. ఇంకోటి ఏంటంటే హెవీ లోడ్ అప్లై చేసినప్పుడు, సో హెవీలీ లోడెడ్ లైన్స్. సో ఈ 2 కేసుకి వచ్చేసరికి మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఫెరాంటి ఎఫెక్ట్ మనం ఏం చేస్తామంటే నెగ్లెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో ఫెరాంటి ఎఫెక్ట్ మనం ఏం చేస్తాం, నెగ్లెక్ట్ చేసుకుంటాం. సో ఫెరాంటి ఎఫెక్ట్ని నెగ్లెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇది అయితే ఈ యొక్క ఫెరాంట్ ఎఫెక్ట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి, సో అసలు ఎందువల్ల ఈ ఫెరాంట్ ఎఫెక్ట్ ఎగ్జిస్ట్ అవుతుంది, నేను అప్లై చేసే వోల్టేజ్ కంటే రిసీవింగ్ ఎండ్ సైడ్ ఎందుకు వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతా ఉంది. సో ఏంటి ఆ రీజన్, సో మెయిన్ ఎందువల్ల ఈ ఫెరాంట్ ఎఫెక్ట్ వల్ల నాకు రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ అనేది గ్రేటర్ దాన్ సెండింగ్ ఎండ్ వోల్టేజ్ వస్తుందంటే, సో మెయిన్ ఏంటంటే కెపాసిటెన్స్ వల్ల. సో మనకు లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ తీసుకున్నప్పుడు ఈ యొక్క కెపాసిటెన్స్ అనేది ఎంటైర్ నెట్వర్క్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది. సో ఎక్కడ మనం తీసుకునే కండక్టర్స్ మిడిల్లో, సో ఇన్ బిట్వీన్ కండక్టర్స్ మిడిల్లో ఈ యొక్క కెపాసిటెన్స్ అనేది ఏమవుతుందంటే నాకు డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది. సో ఈ యొక్క కెపాసిటెన్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది కాబట్టి, సో ఎప్పుడైతే లోడ్ అనేది తక్కువ ఉండడం కానీ లేదు జీరో ఉన్నప్పుడు ఈ యొక్క కెపాసిటెన్స్ అనేది ఏమవుతుందంటే హ్యూజ్ ఛార్జింగ్ కరెంట్ అనేది డ్రా చేసుకుంటుంది. సో ఎప్పుడైతే హ్యూజ్ ఛార్జింగ్ కరెంట్ డ్రా చేసుకుంటుందో అప్పుడు నాకేమవుతుంది, ఈ యొక్క కరెంట్ అనేది మనం తీసుకునే లైన్ ఇండక్టెన్స్లో ఫ్లో అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే ఈ కెపాసిటెన్స్ కరెంట్ తీసుకుంటుంది అన్నాం కదా, దాన్ని మనం ఛార్జింగ్ కరెంట్ అంటాం. ఈ కరెంట్ అనేది మనం తీసుకునే వోల్టేజ్కి లీడింగ్లో ఉంటుంది. ఎలా లీడింగ్ అంటే 90 degrees లీడింగ్లో ఉంటుంది. సో కాబట్టి నాకేమవుతుంది, వోల్టేజ్ రైజింగ్ అనేది జరుగుతుంది ఎక్కడ, రిసీవింగ్ ఎండ్ సైడ్. ఓకేనా. సో ఇక్కడ నాకు చూడండి, సో మనకి మెయిన్ ఎందువల్ల, సో ఇది ఎందుకు రిసీవింగ్ ఎండ్ సైడ్ వోల్టేజ్ అనేది గ్రేటర్ దాన్ ఉంటుంది సెండింగ్ ఎండ్ సైడ్ అంటే, సో వై డస్ ఫెరాంటి ఎఫెక్ట్ అకర్. సో మెయిన్ రీజన్ ఏంటి అంటే, సో మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి, సో మనకు కెపాసిటెన్స్ ఉంటుంది కదా, అదే మెయిన్ రీజన్ అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే ది కెపాసిటెన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్, capacitance of transmission lines is the main
కాస్. సో ఎందుకు కెపాసిటెన్స్ మెయిన్ రీజన్ అంటే ఇక్కడ నాకేంటంటే, సో మనకేంటంటే మనం తీసుకునే ఈ యొక్క లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్లో మెయిన్గా ఇష్టం అవుతుంది కదా. సో మెయిన్ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్లో ఇందులో మనకి కెపాసిటీ అనేది ఏమవుతుంది, డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ హ్యావ్ distributed capacitance. ఇక్కడ అంటే బిట్వీన్ కండక్టర్స్ ఏమంటే నాకు ఎప్పుడైతే మనకు లోడ్ అనేది 0 కానీ తీసుకున్నప్పుడు ఈ యొక్క లైన్ కెపాసిటెన్స్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క లైన్ కెపాసిటెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఛార్జ్ కరెంట్ డ్రా చేసుకుంటుంది. సో డ్రాస్ ఛార్జింగ్ కరెంట్. సో కెపాసిటర్ డ్రా కరెంట్, దాన్నే మనం ఏమంటాం, ఛార్జింగ్ కరెంట్ అంటాం. సో తీసుకునే ఈ యొక్క ఛార్జింగ్ కరెంట్ ఎలా ఉంటుందంటే మనం ఇచ్చే సప్లై వోల్టేజ్కి లీడింగ్లో ఉంటుంది. సో ఇక్కడ నాకేంటంటే ఒక ఛార్జింగ్ కరెంట్ లీడ్స్ voltage by 90 degrees. ఓకేనా. సో ఇది. సో ఇక్కడ నాకేమవుతుందంటే ఈ కరెంట్ అనేది ఏది, ఈ యొక్క ఛార్జింగ్ కరెంట్ అనేది, సో మనకు ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్లో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఏవి, రెసిస్టెన్స్, ఇండక్టెన్స్. సో ఆ యొక్క ఇండక్టెన్స్, సో ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్లోనే ఇది ఎఫెక్ట్ చూపించేది ఎక్కువ. రెసిస్టర్ అనేది ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్ కాబట్టి అందులో ఏముండదు. సో ఇంకా ఇక్కడ ఇండక్టర్ అనేది ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్ కాబట్టి సో ఈ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది దేని గుండా, ఇండక్టెన్స్ గుండా. సో ఫ్లోయింగ్ త్రూ ద ఇండక్టెన్స్. సో ఎప్పుడైతే నాకు ఈ ఛార్జింగ్ కరెంట్ అనేది ఇండక్టెన్స్ గుండా పాస్ అయిందో నాకేమవుతుంది, సో ఇట్ ప్రొడ్యూసెస్ voltage rise at receiving end. ఓకేనా. సో ఎప్పుడైతే నాకు దీనివల్ల రిసీవింగ్ ఎండ్ సైడ్ అనేది వోల్టేజ్, సో యాజ్ ఎ రిజల్ట్ రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ సెండింగ్ ఎండ్ వోల్టేజ్, ఇది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇది మనకు తీసుకునే ఫెరాంట్ ఎఫెక్ట్ అనేది టాపిక్. సో ఈ ఫెరాంట్ ఎఫెక్ట్ మనం ఓవర్కమ్ చేసుకోవడానికి కొన్ని ఫ్యాక్ట్ డివైజెస్ అనేవి యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఓకే. సో